నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా అండి. ఈ కట్ వర్క్ వచ్చిందండి. ఇదే హ్యాండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసులు అనేటివి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అంటే ఏ శారీ మీదకి అయినా అంటే వైట్ కలర్ కలిసే కాంబినేషన్లో అయితే శారీల మీదకి వేసుకోవచ్చని చాలామంది ఇలాంటివి అయితే కుట్టించుకుంటున్నారు కదా. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ యొక్క ఈ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మాత్రమే చూపెడుతున్నానండి. అంటే పార్ట్లుగా చూపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువగా అవుతుంది. చాలామంది కొంచెం ఫుల్ వీడియో పెడితే వ్యూస్ అనేటివి కూడా తక్కువ వస్తున్నాయండి. అంటే ఎందుకంటే లెంతీగా ఉందని చూస్తలేరో ఏమో అర్థం కావట్లేదు. అందుకే పార్ట్లుగా పెట్టాలనుకుంటున్నాను. ఇందులో మాత్రం బ్యాక్ పార్ట్ అనేది పెడుతున్నానండి. ఈ బ్యాక్ పార్ట్లో చూడండి ఎంత కొలతలు డిఫరెంట్, చంకలో హార్మోన్లో ఎంత డిఫరెంట్ అనేది ఉన్నదో వీడియోలో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగానైతే నేను ప్రతి బ్లౌజ్ కటింగ్ వీడియోలో చెప్తాను కదా. నడుముకు ఫిట్టింగ్ కుట్టు, తర్వాత 2 ఇంచుల ఖర్చు, తర్వాత 1 ఇంచ్ ఏమో బ్యాక్ డాట్స్ కొరకు, అలాగే పొడవును కూడా పెట్టుకుంటాను. నేను గల్లా ఏ విధంగా పెట్టుకుంటానో కటింగ్ వీడియోలో ఇంతకుముందు 3 వీడియోలు అయితే షేర్ చేశానండి. ఇప్పుడు ఇంతకుముందు ఈ వీడియోలో కూడా చూసారు కదా. అలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ యొక్క హైటు, నెక్ యొక్క హైటు, బ్లౌజ్ కప్పు హైట్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను మార్క్ చేసుకొని అయితే ఇలా కింది వైపున నడుము పట్టీ కొరకైతే 1/2 ఇంచు క్లాత్తో 1/2 ఇంచు కొలతతోనైతే మార్క్ చేసుకున్నాను. అలాగే పైన షోల్డరు నెక్ కట్ భాగం బ్లౌజ్కి ఎంత వస్తుందో అంత పెట్టుకున్నాను. అలాగే షోల్డర్ కూడా బ్లౌజ్కు ఎంత ఉన్నదో అంత పెట్టుకున్నానండి. ఇప్పుడు షోల్డరు నెక్ కట్ భాగం ఎంత ఉందంటే పైన 2 ఇంచులు ఉంది. కాకపోతే కింద రౌండ్ తిరగడానికి అయితే 2.5 ఇంచులు అనేది కింద నెక్ విడ్త్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పైనుంచి కింది వరకు స్కేల్తో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. కింద రౌండ్ కొరకైతే నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. దీనిలో రౌండ్ కాదండి, యూ షేప్ మోడలు నెక్ కావాలన్నారు. కొంచెం యూ షేప్ వచ్చేటట్టు అయితే రౌండ్ తీసుకోండి. నెక్ కట్ చేసిన వాళ్ళు యూ షేప్ మోడల్ వస్తుందండి. తర్వాత ఈ చంక లెంత్ ఎంత ఉందో ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. నాకైతే ఇక్కడ చంక లెంత్ ఈమె నడుము సన్నగా ఉంటుంది, చెస్ట్ పెద్ద వెడల్పుగా ఉంటుందండి. అందుకొరకైతే నాకు డౌట్ వచ్చింది. ఇది చంక లెంత్ ఈమె ఆది బ్లౌజ్కి అయితే పొడవు ఎక్కువగా అనిపించింది. అందుకొరకైతే నేను ఈమెది ఏమో 6.5 ఇంచులు వచ్చింది చంక లెంత్. పైనుంచి చూస్తే బాగా పొడవై చంకలో లూజు ముడతలు వస్తాయండి. ఆ విధంగా పెట్టుకుంటే నేను నా ఐడియా ప్రకారం అయితే 5.5 ఇంచులు అనేది పెట్టుకున్నాను. ఆమె ఆది బ్లౌజ్కి అయితే 6.5 ఇంచులు వచ్చింది. అందుకేనండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయని అనుకోవద్దండి. ఈ విధంగా నేనైతే 5.5 ఒకటి మార్క్ చేసుకున్నాను. ఇంకొకటి ఆమె ఆది బ్లౌజ్కు వచ్చిన కొలతను కూడా మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏది సెట్ అవుతుందో చూద్దాము. ఇక్కడనైతే ఇలా డబ్బా షేప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే తెలుసు కదా, చంక రౌండ్ కొరకైతే ఇలా డబ్బా షేప్ అయితే గీసుకోండి. దీంట్లో ఫస్ట్ అయితే ఆమె ఆది బ్లౌజ్కున్న కొలతకు 1.5 ఇంచు కొలత పెట్టాను. అంటే మధ్యలో ఇస్తాం కదా చంక షేప్ కొరకైతే 1.5 ఇంచ్ అనేది ఆ కొలతలు అయితే పెట్టుకోండి. కింద నాకు నడుము ఎంత వచ్చిందంటే ఆమెది 7 ఇంచులు వచ్చిందండి. ఫిట్టింగ్ కుట్టుకు అయితే 7 ఇంచులు వచ్చింది. మరి ఇప్పుడు ఆమె చెస్ట్ కూడా మనకు టేప్ మెజర్మెంట్ కాక ఆది బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే నాకు ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాము. ఎందుకంటే మనిషిని చూడంగానే కొన్ని బ్లౌజులు అనేటివి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆమె చెస్ట్ కొలత 9 ఇంచులు వచ్చిందండి. అంటే 2 ఇంచులు ఎక్కువ ఉన్నది. అంటే 7 ఇంచులు నడుము వస్తే 9 ఇంచులు చెస్ట్ అనేది వచ్చింది. అంటే 2 ఇంచులు ఎక్కువ. మరి ఇప్పుడు నేను ఇప్పుడు నడుము కొలత తీసుకొని అదే కొలతను చంక రౌండ్లో పెడితే సెట్ అవుతుందా అండి? అస్సలు సెట్ కావదు. అందుకే ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని అయితే ఇది చంక రౌండ్ కొలత ఎంత ఉందో అని
చూసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా 8 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆది బ్లౌజ్కున్న తీసుకున్నాం కదా చంక లెంత్ పొడవు, అక్కడికైతే ఒకసారి అయితే టేప్తోనైతే కొలిసి చూస్తానండి. ఇప్పుడైతే టేప్తోనైతే ఫస్ట్ అయితే ఆమె ఆది బ్లౌజ్కి వచ్చిన కొలత ప్రకారం అయితే కొలిచి చూస్తున్నాను. నాకు 9 ఇంచులు వచ్చిందండి. కాకపోతే మనకి ఇక్కడ ఎంత రావాలి, ఆమె ఆది బ్లౌజ్ ప్రకారం అయితే 8 ఇంచులు అనేది రావాలి. అంటే చూసారా ఎంత డిఫరెంట్ ఉందో. అందుకొరకైతే ఇప్పుడు నేను తీసుకున్న కొలత ప్రకారం అంటే 5.5 ఇంచుల కొలత పెట్టాను కదా చంక లెంత్ అనేది, దాని ప్రకారం అయితే చూస్తున్నాను. కరెక్ట్గా నాకు 8 ఇంచులు వచ్చిందండి. అలాగే నేను ప్రతిసారి చెప్తాను కదా చంక రౌండ్లో 1.5 ఇంచు కాడ షోల్డర్ కొలత అనేది కలవాలని, కరెక్ట్గా నాకు 5 ఇంచుల షోల్డర్ కొలత అనేది కూడా కలిసిందండి. చూసారా ఇక్కడ నేను 5.5 ఇంచుల చంక లెంత్ అనేది తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఆమెదేమో 6.5 ఇంచులు వచ్చింది. చూపెడుతున్నాను, ఇంకొకసారి కూడా చూపెడుతున్నానండి. చూస్తున్నారా 8 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అది పెట్టుకున్న వాళ్ళే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కొరకైతే నేను 2 ఇంచుల కన్నా తక్కువ 2 ఇంచులు అయితే ఖర్చు అయితే పెట్టుకున్నానండి. 1.5 మీద ఇంకో 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఖర్చు అనేది పెట్టుకున్నాను. 2 ఇంచులు పెట్టుకోలేదు. బాగా ఖర్చు కూడా అవసరం లేదు కదా. ఆమె నడుముకు సైజుకు తగ్గట్టుగా నేనైతే చంకలో కూడా అంతే ఖర్చు అయితే పెట్టుకున్నానండి. అలా ఖర్చు పెట్టుకొని లైన్ అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ నడుము సైజు ప్రకారము చెస్ట్ సైజు ఉండదు, చెస్ట్ సైజు ప్రకారము చంక లెంత్ ఉండదు. చాలా డిఫరెన్స్ ఉంటాయండి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. వాళ్ళ ఆది బ్లౌజే కాక టేప్ మెజర్మెంట్స్తోని అలాగే మనిషిని చూసి కట్ చేసుడు కూడా ఉంటుందండి. ఈ విధంగానైతే కొలతలు అనేటివి ఎక్కువ తక్కువగా వస్తాయండి. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే చూసుకుంటూ మరీ బ్లౌజ్ అనేది కట్ చేయాలండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను చంక రౌండ్ ఫిట్టింగ్ కుట్టుకాడ అయితే టక్కించుకున్నాను. అలాగే చూడండి నేను అంతకుముందు వీడియోలో ఎక్కడికంటే ఛాతి కొలత ప్రకారంగా నడుము డాట్స్ అనేటివి తీసుకోవాలని చెప్పాను కదా. మరి ఇక్కడ నేను నడుము డాట్స్ ప్రకారంగా ఛాతి కొలత ప్రకారంగా నడుము డాట్స్ తీసుకుంటే చూడండి ఎంత తేడా వచ్చిందో. అంటే నాకు మొత్తం సైడ్ రాక వస్తుంది. అందుకొరకే నేను షోల్డర్లో సగం మందం అయితే మలుచుకొని నడుము డాట్స్ కొరకైతే బ్యాక్ పార్ట్ డాట్స్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. నేనే చెప్పాను కదా ముందుగా ఛాతి కొలతలో సగం తీసుకోవాలని. కాకపోతే ఈ బ్లౌజ్కు ఆ విధంగా సెట్ కాలేదు. అందుకొరకైతే నేను షోల్డర్లో ఆఫ్ చేసుకొని అయితే బ్యాక్ డాట్స్ కొలతను మార్క్ చేసుకొని చిన్న కట్టించుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ను వేసుకొని లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచు మందం క్లాత్ ఎక్కువగా పెట్టుకొని అయితే ఇదే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే